హాయ్ ఫుడీస్, నేను మీ ఇందుప్రియాన్. వెల్కమ్ టు ఇందుప్రియాస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక సూపర్ టేస్టీ అండ్ సింపుల్ స్నాక్ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అది పల్లి పకోడీ లేదా మసాలా పీనట్స్ అంటూ ఉంటాం కదా, సూపర్ మార్కెట్లో నుంచి తెచ్చుకుంటాం కదండి. సో క్రిస్పీగా కారంగా అదే టేస్ట్తో పల్లి పకోడీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను. అది 15 to 20 మినిట్స్ లోపల చేసుకోవచ్చండి. అండ్ వీటిని మనం స్టోర్ చేసుకున్నా కూడా 15 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటాయి. లేట్ చేయకుండా రెసిపీలోనికి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకోండి. అందులోకి 1/2 కప్ శనగపిండి, 1/2 కప్ బియ్యం పిండి, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, రుచికి తగ్గ ఉప్పు. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నా. 2 స్పూన్స్ జీరా పౌడర్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్. ఆమ్చూర్ పౌడర్ మీ దగ్గర లేకపోతే 1 స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మొత్తం మిశ్రమం కలిసేలా ఇలా కలుపుకోవాలి. మొత్తం కలిసిన తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. దీంట్లో ఫుడ్ కలర్ కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవడం వలన మనకు మంచి కలర్ వస్తుంది. బాగా మొత్తం మిశ్రమం కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇందులోనికి 2 కప్స్ పల్లీలను వేసి ఇలా మొత్తం మిశ్రమం అంతా పల్లీలకు కలిసేలా కలుపుకోవాలి. బాగా మొత్తం మిశ్రమం కలిసేలా ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పుదీనా, కొద్దిగా కరివేపాకు వేసి బాగా కలిపి వన్స్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈ లోపల డీప్ ఫ్రై కోసం ఆయిల్ని పెట్టుకొని ఆయిల్ని మరిగించండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పల్లి పకోడీని వేసుకొని ఫ్రై చేసుకోండి. పల్లి పకోడీని ఒకే చోట ముద్దలా కాకుండా విడివిడిగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా ఆయిల్లోనికి పట్టే విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా స్నాక్ చేసుకోవాలంటే ఇది మనకు బెస్ట్ ఆప్షన్ అండి. ఇది చాలా క్రిస్పీగా అయిపోతుంది. ఇలా మొత్తం పల్లీలను ఇదే విధంగా చేసుకున్న తర్వాత కొద్దిగా సేపు గాలికి వదిలేయండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవడమే. 15 డేస్ పాటు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెష్గా తినవచ్చు. ఇది చాలా క్విక్గా అయిపోతుందన్నమాట. ఈ క్రిస్పీ స్నాక్ని మీరు ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.